నెక్స్ట్ అలంకారం స్వభావోక్త అలంకారం లేదా దీన్ని ఏమంటారు జాతి అలంకారం అని అంటారు. స్వభావోక్త అలంకారం లేదా జాతి అలంకారం. ప్రాచీనులు దీన్ని ఏమనేవాళ్ళు? స్వభావోక్త అలంకారాన్ని జాతి అలంకారం అని అంటారు. దీని కోడ్ ఏంటంటే లేళ్ల స్వభావం. లేళ్ళు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే లేళ్ల యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు కదా! ఆ ఎగ్జాంపుల్ మనం దీన్ని గుర్తుపెట్టుకోండి. అందుకని లేళ్ల స్వభావాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఇది డెఫినేషన్ కూడా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. జాతి గుణ క్రియాదుల్లో ఉన్న స్వభావం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పేదాన్ని స్వభావోక్త అలంకారం అని అంటారు. జాతి గుణ క్రియాదుల్లో ఉన్న స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే దాన్ని స్వభావోక్త అలంకారం అని అంటారు. చూడండి ఒకసారి స్వభావోక్త అలంకారాన్ని ఏమంటారు? జాతి అలంకారం అని అంటారు. జాతి గుణ క్రియాదులలో ఉన్న స్వభావమును ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే జాతి గుణ క్రియాదులు ఉన్న స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే ఆ దాన్ని ఏమంటారు? స్వభావోక్త అలంకారం అని అంటారు. అంటే ఒక విషయాన్ని ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడమే. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఉన్న విషయాన్ని అలాగే చెప్పడాన్ని ఏమంటారు? స్వభావోక్త అలంకారం అని అంటారు. అంటే అక్కడ మనకి అతిశయోక్తి కానీ ఇంకోటి కానీ దాంట్లో జాయిన్ చేయకుండా ఏం చేయాలంటే అక్కడ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే చెప్పటమే అతిశయోక్త అలంకారము. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం అనుకోండి, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పడం అది స్వభావోక్త అలంకారం. లేదు మనం మంచిగా లేవు, నువ్వు మంచిగా లేవు అని చెప్పడం స్వభావోక్త అలంకారం. మంచైనా చెడైనా ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. నువ్వు మంచిగా చదివితే జాబ్ వస్తుంది అని చెప్పడం ఒక రకంగా. అంటే మంచిగా నేర్చుకుంటే మనకి అలంకారం వస్తుంది అని చెప్పడం. అంటే స్వభావం ఏ విధంగా అయితే ఉందో స్వభావం అదే విధంగా ఉన్నట్లుగా చెప్పటమే స్వభావోక్త అలంకారం. జాతి గుణ క్రియాదుల్లో ఉన్న స్వభావాన్ని ఉన్నట్లుగా ఉన్నది ఎలా ఉంది అలాగే చెప్పడాన్నే స్వభావోక్త అలంకారం అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఆ ఉద్యానవనంలోని లేళ్లు చెవులు రిక్కించి చెంచల నేత్రాలతో అటు ఇటు తిరుగుతున్నాయి. ఇక్కడ లేళ్ల యొక్క స్థితిని మనకు చెప్పడం జరిగింది. ఎలా చెప్పాడు అంటే అక్కడ ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా లేళ్లు ఎలా ఉంటాయి ఎక్కడైనా సరే చెవులు రిక్కించి చెంచల నేత్రాలతో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అంతే కదా, లేళ్లు అక్కడ ఉన్న స్థితిని ఎలా ఉన్నాయో లేళ్లు పరిస్థితి ఎలా ఉందో అక్కడ అలాగే చెప్పాడు. కాబట్టి ఇది మనకి ఉక్తి అంటే ఉన్నట్లుగా స్వభావం ఎలా ఉందో అలా చెప్పడమే స్వభావోక్తి. స్వభావ ఉక్తి అలంకారం. స్వభావం ఉన్నట్లుగా, ఉక్తి అంటే ఉండడం, స్వభావం ఎలా ఉందో అలా ఉన్నట్లుగా చెప్పడమే స్వభావోక్తి అలంకారం అన్నమాట. ఆ ఉద్యానవనంలోని లేళ్లు చెవులు రిక్కించి చెంచల నేత్రాలతో అటు ఇటు తిరుగుతున్నాయి. అంటే అక్కడ లేళ్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయి అలాగే చెప్పాడు. కాబట్టి మనం ఇది స్వభావోక్తి అలంకారం అని అంటాం అన్నమాట. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చూడండి. ఆవు అంబాయనుచు లేగదోడకే పరిగెత్తుతున్నది. ఆవు ఎలా పరిగెడుతుంది అంటే అక్కడ ఆవు ఎలా పరిగెడుతుందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా ఏ మార్పులు చేయకుండా మనకి ఉన్న స్వభావాన్ని ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అనమాట. తుమ్మ చెట్టు పూలు చిన్నవిగా పసుపు రంగులో అందంగా ఉన్నాయి. అంతేకాదు తుమ్మ చెట్టు పూలు ఎలా ఉంటాయి? చిన్నవిగా ఉంటాయి, ఇంకా పసుపు రంగులో ఉంటాయి, ఇంకా అందంగా కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ తాటి చెట్టు పొడవుగా ఉంది. అంటే తాటి చెట్టు ఎలా ఉంటుంది? జనరల్ గా పొడవుగానే ఉంటుంది కాబట్టి తాటి చెట్టు పొడవుగా ఉంది అని చెప్తున్నాడు. అంతే తప్ప ఆ తాటి చెట్టు ఆకాశాన్ని అంతుంది లేదా చంద్రుడి దాకా అంత ఎత్తుంది అని చెప్పటం లేదు. ఇక్కడ అతిశయోక్తి వాడటం లేదు. ఎలా ఉందో అలాగే చెప్తున్నాడు. అంటే ఉన్న స్వభావాన్ని ఉన్నట్లుగా చెప్పడం. ఉన్న స్వభావాన్ని అతి చేసి చెప్తే అతిశయోక్తి అలంకారం, ఉన్నది ఉన్నట్లుగా చెప్తే స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ నాగస్వరం వినుచు కాలసర్పం పడగ విప్పి ఆడుచున్నది. నాగస్వరం వినుచు కాలసర్పం పడగ విప్పి ఆడుచున్నది. అంటే నాగస్వరం విన్నప్పుడు పాము ఎలా ఉంటుంది? పడగ విప్పి ఆడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇది చూడండి ఒకసారి. తాటి చెట్టు పొడవుగా ఉంది,
లేకపోతే తుమ్మ చెట్టు పూలు చిన్నవిగా పసుపు రంగులు అందంగా ఉన్నాయి, ఆవు అంబాంశం వేగదోడగా పరిగెత్తుచును, ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉన్నటువంటి స్థితిని ఎలా ఉందో అలాగే చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని స్వభావోక్త అలంకారాలని అంటాము. ఇంకా మీకు తెలిసినటువంటి స్వభావోక్త అలంకారాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను వాటిని మెటీరియల్ తయారు చేసినప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే అండి. అదేవిధంగా నా యొక్క టీచింగ్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఏమైనా లోపాలున్నా గానీ తెలియజేసినట్లయితే వాటిని సరిదిద్దుకొని ఇంకా మీకు ఇవ్వటానికి, బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గానీ నాకు అవకాశం ఉంటుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా యొక్క ఛానల్‌ని ఆహ్, ప్రోత్సహించి ఎక్కువ మందికి షేర్ చేసే విధంగా మీరు నాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి.